కాకి పిల్ల, నీ కారణంగా నన్ను నా కొడుకు ప్రశ్నిస్తున్నాడు. నా భర్త నన్ను తేలిక చేసి మాట్లాడుతున్నాడు. నా ఆరోగ్యం దెబ్బతింది. ఏ శ్రీయప్రియ, వెళ్ళి కొన్ని మంచినీళ్ళు తీసుకురండి. అలాగే మమ్మీ. చెప్పవే, అసలు ఎవరివే నువ్వు? నీకు నా కొడుకుతో పెళ్ళయిందంటే ఏ రకంగా పెళ్ళయిందే? మమ్మీ ముందు వాటర్ తీసుకో. ఏ కాకి పిల్ల, ఇప్పుడు నాకు మంచినీళ్లు తాగాలనున్నా తాగనే. అమ్మా సత్య, నువ్వు నాతో ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోనరా. అమ్మాని కూడా చూడకుండా నువ్వు దీన్ని నమ్ముకొని నన్ను ఎన్నెన్ని మాట్లాడినావో నాకు తెలుసురా. అందుకే చెప్తున్నాను, నువ్వు అడ్డు తగిలితే బాగోదు. అది కాదమ్మా, ఎందుకంత పట్టింపులకు పోతావు? ఇది నిన్ను గద్దలా లేపుకుపోవాలని చూస్తుంది. తల్లి కొడుకుని విడదీయాలని చూస్తుంది. మణిమ గారు, మీరు నా మీద కోప్పడకండి. సత్య గారికి మీ మీద నేనేమీ చెప్పలేదు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నార్మల్, నువ్వు చెప్తే వినడానికి ఇక్కడ ఎవరూ లేరు. అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే వింటున్నాను కదా. నువ్వు నే చెప్పినట్టు వింటున్నావా? రే సత్య, నువ్వు ఈ అమ్మకి దూరంగా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావురా? అలాంటిది ఏమీ లేదమ్మా. ఇది ఎంతో ఇప్పుడు నువ్వు కూడా అంతే తయారయ్యావు. ఇక మీరిద్దరూ మాట్లాడకండి. నేను చెప్పేది మీరిద్దరూ కూడా బాగా వినండి. ఏ కాకి, కోర్టుని నా చుట్టంగా చేసుకోనైనా నీకు విడాకులు నేను తెప్పిస్తాను. నిన్ను ఈ ఇంటి నుంచి పంపిస్తాను. చూస్తూ ఉండు.